వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు హైదరాబాద్ రేడియో. అండ్ మన దగ్గర చెప్పాను కదా, ఆల్రెడీ ఫిలిం స్టార్స్ వచ్చి మన దగ్గర మనకి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇస్తున్నారు. సో మన సుబ్బన్న ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చిందంట. ఓకే. ఓకే. మన ఈ షోకి నాగార్జున గారు వస్తే ఎట్లా మాట్లాడతారు? హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. చూస్తున్నారా బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 8. మరి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ షోకి వస్తాననేది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఈ షోకి నేను బిగ్ బాస్ షో రావడానికి కొంచెం ఆలోచిస్తాను. అలాంటిది ఈ షోకి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వినాయక చవితి, ఈ వినాయక చవితి అనేది నాకు చాలా ఇష్టం. అండ్ నేను నేను నాని కలిసి దేవదాసి మూవీలో వినాయకుడు సాంగ్ కూడా చేసాం. లంబోదర లకలక సాంగ్ వినే ఉంటారు. మరి సరిగ్గా వినాయక చవితి ముందు నాని సినిమా రిలీజ్ అవ్వడం అండ్ ఆ రోజు నా పుట్టినరోజు అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వినాయక చవితి 10 రోజులు, 11 రోజులు, కొంతమంది 5 రోజులు చాలామంది పెడుతూ ఉంటారు. మరి ఆ విశిష్టత ఏంటనేది నాకు కొంచెం తెలుసు. మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు, మరి ఆ కాలంలో మేము ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. మరి ఆ టైంలో కూడా ఆ వినాయక చవితి వచ్చినప్పుడు నాన్నగారు సినిమా స్టూడియో నుంచి అన్నపూర్ణ స్టూడియో నుంచి రావడం, వెంటనే వినాయక చవితి చేసుకోవడం, మళ్ళా వెంటనే తిరిగి వెళ్ళిపోవడం, ఆ యొక్క ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది మాకు ఎంతో మధురమైన జ్ఞాపకాలు. మరి మీరు కూడా ఈ వారం రోజులు ఏం మిస్ అవుతారు? ఫ్రెండ్స్ ఉంటారు, ఈ వినాయక చవితి అంటేనే అందరూ కలుస్తారు. చెప్పాలంటే మా నాగ చైతన్య, అమల వీళ్ళందరూ కూడా ఎంతో బాగా కలుస్తారు. ఇదే కాకుండా వినాయక చవితి అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉండ్రాళ్ళు ఉంటాయి. ఇందాక ప్రభాస్ చెప్పినట్టుగా ఉండ్రాళ్ళు, ఆ తర్వాత పులిహార. నేను ఆ పులిహార కోసం ఎగబడుతూ ఉండేవాడిని. ఎందుకంటే నాగార్జున పులిహార కోసం ఎగబడతాడా అంటారు, కానీ ఆ రోజులు వేరు. సినిమాలో రాకముందు మా బ్యాక్గ్రౌండ్ వేరే ఉండే. ఇంకా చెప్పాలంటే ఆ పులిహార అనేది ఆ వినాయక చవితి కథ వింటూ ఆ యొక్క ఉండ్రాళ్ళు నోట్లో వేసుకుంటే ఆ స్వామి డైరెక్ట్గా వచ్చిన పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వినాయక చవితి మహిమ అలా ఉంటుంది. మీరందరూ కూడా వినాయక చవితిని 10 రోజులు కూడా పండగలా చేసుకోండి. ఎవరికీ లేని పండగ, పిల్లల పండగ, పెద్దల పండగ, ఈ విఘ్నేశ్వరుడు పండగ. అందరూ కూడా ఆయన పూజించండి. సకల కార్యాలు సిద్ధించే దేవుడు, ఏ వరం కావాలన్నా ఇట్టే ఇచ్చే మహిమలకు దేవుడైన. మరి ఆయన అందరూ కూడా పూజించండి, శ్రద్ధగా పూజించండి. ఏ గొడవలట్లు పెట్టుకోవద్దు. అందరి దేవుళ్ళు ఒకటే, కానీ పూజ చేసినది మాత్రం ఒకటే సలహా ఇస్తున్నాను. పూజ అయ్యే ముందు కానీ, పూజ అవ్వకముందు కానీ దయచేసి దేవుడి పాటలే వినండి. తర్వాత ఎలాగా మా పాటలు వింటారు కదా, తెలిసిందే కదా. అండ్ నా ఆల్రెడీ డైలాగ్ ఉంది శివమణి సినిమాలో, వినాయక చవితి కోసం దంద అడుగుతాడు. అయితే నేను వినాయకుడి తల్లి ఎవరంటాను, దాంతో అతను వెంటనే వెళ్ళిపోతాడు. అండ్ ఆ యొక్క కమ్యూనికేషన్ శివమణి సినిమాలో పూరి జగన్నాథ్ గారు పెట్టడం జరిగింది. అండ్ ఇంకా వినాయక చవితికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ బిగ్ బాస్ 8 చూడండి. ఈ వారం కంటెస్టెంట్స్ ఎవరు వస్తారో తప్పకుండా మిస్ కావద్దు. నేను మీ నాగార్జున. అండ్ నిమజ్జనం చేసే ముందు ఇందాక అందరికీ ఇచ్చిన సలహాలు నేను ఇస్తున్నాను. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్డు మీద చూసుకుంటూ వెళ్ళండి అండ్ ఎంజాయ్ చేయండి. కానీ కాదనట్లే, కానీ జాగ్రత్తగా ఉండండి. నేను మీ నాగార్జున. జై హింద్. సో ఈ రోజు అయితే టైం అయిపోయింది కాబట్టి, సో దిస్ ఇస్ ఆర్జే కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. అండ్ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, హ్యాపీగా పడుకోండి అండ్ సుకూన్గా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. సో ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ అండ్ స్టే ట్యూన్ టు హైదరాబాద్ రేడియో.